పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం చింతల్లో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి నగర్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది. సో వారి అభిప్రాయాన్ని ఒకసారి తెలుసుకుందాం. నా పేరు కేఎస్ రావు అండి. నేను ఈ కాలనీకి జనరల్ సెక్రటరీని, అట్లనే సారు ప్రెసిడెంటు, అట్లనే మిగతా సభ్యులు కూడా ఉన్నారు. ఈయన ఎండిఎన్ సత్యనారాయణ అని చెప్పి ఈయన జాయింట్ సెక్రటరీ, అట్లనే సాయి అని చెప్పేసి ఆయన సాయి సూర్యవర్ధన్, ఆయన వచ్చి కాలనీ యూత్ ప్రెసిడెంట్. అంటే యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళు, అంటే మేము గత 10 సంవత్సరాలుగా, అలానే మా కాలనీ ఈజ్ ఆల్సో సీనియర్ మెంబరు. మేమందరం కలిసి గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ గణేష్ ఉత్సవాన్ని ఇనీషియల్గా అన్ని కాలనీలు గణేష్ విగ్రహాన్ని పెడుతున్నారు, ఈ యొక్క కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పేసి మేమందరం కూర్చుని ఒక అసోసియేషన్ మీటింగ్ ఫామ్ అయినప్పుడు మాలో ఒకరికి ఒక ఐడియా వచ్చి, ఈ ఐడియాని మేము ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆలోచనలో పడి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుని, అదే రోజు మాకు ఫండ్స్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్ ప్రతి కాలనీ హౌస్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని సంప్రదించి వాళ్ళందరూ కూడా మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్టార్టింగ్ డేనే వితిన్ 4-5 డేస్లోనే మాకు ఫండ్స్ అన్నీ కలెక్ట్ అయ్యి వాళ్ళు మాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాలనీ వాసులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఫస్ట్ ఇయర్ చాలా ఇనిషియేటివ్గా అందించారు. అలాగనే ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు సహకరిస్తున్నారు. సార్, ఇప్పుడు ఈరోజు వినాయకుడిని ఇక్కడ పెట్టారు కదా, సో వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? అంటే ఈరోజు వినాయక చవితి కార్యక్రమము సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, మార్నింగ్ వినాయక ప్రతిష్ట ఉంటుంది. విగ్రహ ప్రతిష్ట అనంతరం విగ్రహానికి పూజ ఉంటుంది. చవితి వెళ్ళకముందే పూజ జరపడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 1:54 ఇలా చవితి వెళ్ళిపోతుంది కాబట్టి 11:30 నుంచి 1:54 లోపల పూజ చేయాలని పురోహితులు నిర్ణయించడం జరిగింది. పురోహితుడు నిర్ణయించిన ప్రకారంగా పూజ జరపబడింది. అలానే ప్రతి రోజు కూడా వినాయక చవితి రోజు నుంచి ప్రతిరోజు కూడా సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ పూజా కార్యక్రమాలు జరిగే అనంతరము ప్రతి ఒక్కరికి పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే లేడీస్కి, పెద్దవాళ్ళకి హౌసీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యూజికల్ చైర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాగా కార్యక్రమాలు 11th డే వరకు. మేము 11th డే అనుకుంటే ఒక్కొక్క సంవత్సరం 11th డే పెడతాం, ఒక్కొక్క సంవత్సరం 9th డే పెడతాం. ఆ యొక్క మంచి రోజులను బట్టి ఒక రోజు ముందు, నార్మల్గా ఒక రోజు ముందు అన్నదానం పెట్టడం జరుగుతుంది. అన్నప్రసాదం. నార్మల్గా అన్నప్రసాదం మేము ఎప్పుడు కూడా పిల్లలందరూ ప్రజెంట్ అవ్వాలని, ఎంప్లాయీస్ కూడా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ కూడా, వాళ్ళ యొక్క ప్రజెన్స్ కూడా మాకు వైబ్రెంట్గా ఉంటుందని చెప్పేసి సాటర్డే ఈవినింగ్ మేము ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం సాటర్డే అన్నప్రసాదం, సండే నిమజ్జన కార్యక్రమం పెడుతున్నాము. ఎందుకంటే ఈ 2 రోజులు ఎంప్లాయీస్కే కాకుండా పిల్లలకి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి అందరూ పార్టిసిపేషన్ మాకు ఇంపార్టెంట్. దాని గురించి ప్రతి సంవత్సరం సాటర్డే ఈవినింగ్, సండే ప్లాన్ చేసాం. బట్ ఈ సంవత్సరం మేము అనుకోకుండా సండే రోజు గ్రహణం రావడం వల్ల ఈ యొక్క 2 కార్యక్రమాలని ఒక్కొక్క రోజు ముందుకి ప్రీపోన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఫ్రైడే ఈవినింగ్, అంటే 5th సెప్టెంబర్ ఈవినింగ్ నిర్వహిస్తున్నాము. అలానే నిమజ్జన కార్యక్రమాన్ని సాటర్డే ఈవినింగ్ నిర్వహిస్తున్నాము. సో ప్రస్తుతం మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఎప్పటి నుంచి కార్యక్రమాలను చేపిస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మేము అనుకోకుండా ఒకరోజు కూర్చొని ఇలాగే డిసైడ్ చేసుకున్నాము. కానీ 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలు అయిపోయింది. 11వ సంవత్సరం మేము విగ్రహ ప్రతిష్ఠ చేయడం. అందరూ కాలనీ వాళ్ళతో సహకారంతోనే మేము ఇది చేస్తూ ఉంటాం. దానికి తోడు పిల్లలను అందరినీ ఎంటర్టైన్ చేసుకుంటూ ఈ 10 రోజులు కానీ 9 రోజులు కానీ నడిపించుకుంటూ పోతూ ఉంటాం. లాస్ట్ రోజు నిమజ్జనం చేసుకుంటాం. అందరికీ అన్నప్రసాదం మాత్రం మెయిన్ మా దాంట్లో ఉంటుంది. ఒకరోజు ముందు పెడతాం. కాలనీ పేరు వచ్చేసి డి నగర్ యూత్ అసోసియేషన్. మనం 18 ఇయర్స్ అయింది గణేషుని స్టార్ట్ చేసి.
ప్రతి ఇయర్ మంచిగా అవుతాయి సెలబ్రేషన్స్ కూడా. ఎప్పుడు కూడా మనం మంచిగా భక్తితో చేస్తాము. సేమ్ ఇప్పుడు పూజలు కూడా మనం ఓన్లీ కాంపిటీషన్ కోసం చేయం. మనం గణేష్ పండుగ పూజలు కూడా అట్లుంటాయి మన దగ్గర. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొక్కిన వాళ్ళు అందరూ కూడా మంచిగా అందరు వెల్ సెటిల్డ్. అందుకనే 18 ఇయర్స్ నుంచి మన గణేశుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు వినాయకుని పెట్టి నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ కాలనీలో? మన దగ్గర వచ్చేసి భజన కార్యక్రమాలు ఉంటాయి, అలాగే హోమాలు ఉంటాయి, కుంకుమార్చనలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధతో చేస్తాం మనము. అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ కాలనీ నుంచి బయట నుంచి చాలా పబ్లిక్ కోసం మన గణేశుని దర్శనం కోసము అంతా మంచి జరుగుతుంది కాబట్టి మంచి చేస్తాం. నా పేరు శ్రీనివాస్ అన్న. మా అసోసియేషన్ పేరు డీనగర్ యూత్ అసోసియేషన్ టీమ్ డిఎన్వైఏ. ప్రతి ఇయర్ మేము చాలా గ్రాండ్గా చేస్తాం. ఇది మాది 18th ఇయర్ సెలబ్రేషన్స్. కార్యక్రమం అంటే మేము ఎవ్రీ ఇయర్ 10 days సెలబ్రేషన్స్ చేస్తాము. 5th డే ఈసారి అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అలానే హోమం కూడా చేపిస్తున్నాము. చిన్న పిల్లలకి గేమ్స్ లాంటివి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తుంటాము. ప్రతి ఇయర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా అన్ని కార్యక్రమం చేసేస్తాం అన్నమాట. మేము ఎలాంటి కండిషన్స్ అయినా కానీ నీట్గా కూల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ సక్రమంగా నిజాయితీగా ఎలాంటి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని నీట్గా చేసుకొని అందరితో మంచిగా ఉండి అందరినీ హ్యాపీ చేసుకొని ఉంటాం. ఈరోజు చింతల్లో చాలా ఘనంగా కూడా గణపతులను ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది యువత కూడా ముందుండి స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో యువత ముందుండి గత 18-20 సంవత్సరాల నుంచి వినాయకులను ఇక్కడ మేము ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి యువత చాలా సంతోషంగా చెప్తూ ఉన్నారు. ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. ఆ స్వామివారి కృపతోటి అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.